వేగంగా నడిపాడు డ్రైవర్ అని చెప్పి తెలుసుకోవాలంటే పోస్ట్ మార్టం నిర్వర్తించాలి. ఒక డాక్టర్ గా చెప్తున్నాడు, పోస్ట్ మార్టం నిర్వహిస్తే అతను మందు తాగాడా లేదా అని ఆయన యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలుస్తుంది. ఆ యొక్క రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అధికారులు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు కేసు పెట్టడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది. గోదావరి పుష్కరాలు జరిగితే 27 మంది చనిపోయారు రాజమండ్రిలో. ఎంతమంది అధికారులు అరెస్ట్ చేశారండి? ఎవరి మీద ఎంక్వైరీ చేస్తున్నారు ఇవాళ ఈ ప్రభుత్వం? ఇందులో దోషి ఎవరు? ముఖ్యమంత్రి గారు దోషి. ముఖ్యమంత్రి గారు వల్ల 27 మంది మనుషులు చనిపోయారు. ఎందుకు కేసు పెట్టలేదు? ఒక ఎంఆర్ఓ వనజాక్షి అక్రమంగా ఇసుక సరఫరా చేస్తుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్, ఆయన మాజీ రౌడీ షీటర్, ఆయన వెళ్ళి ఒక ఆడకూతుర్ని కూడా కాకుండా ఆమెను లాక్కొని కొట్టి జుట్టులాగి అన్ని పెడితే ఏం కేసు పెట్టారు? ఎవరిని అరెస్ట్ చేశారు ఇవాళ? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దివాకర్ ట్రావెల్స్ అనేది ఈ మొదటిసారి కాదు, గతంలో కూడా 2-3 సార్లు యాక్సిడెంట్ జరిగింది. కేసినేని ట్రావెల్స్ మీద యాక్సిడెంట్ జరిగినాయి. ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇవాళ ప్రతిపక్ష నాయకుడి మీద కేసు పెట్టి ఆయన ప్రశ్నించినందుకు ఈరోజు నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగుతుందనే దానికి ఈరోజు నిదర్శనం. కడప జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కొట్టారు. మొన్న పంటలు కాల్చేశారు. ఒక ఎంపీటీసీ పంటలు